విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఇది వారణాసి, ఇక్కడ నేను విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాను. పార్వతి 2 రూపాలతో ఇక్కడ కొలువై ఉంటుంది. అన్నపూర్ణగా విశాలాక్షిగా కలియుగాంత వరకు 2 స్థానాలలో ప్రజలను అనుగ్రహిస్తుంది. తల్లిని చూడకుండా నన్ను చూసిన వాళ్ళకి మాత్రం నేను సంపూర్ణ ఫలితం ఇవ్వను. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఒక క్రమ పద్ధతి పెట్టానన్నాడు ఆయన. ఆ క్రమమంతా ఆయనే సృష్టించి ఆలయాలు కట్టింపజేసి ఈ క్రమంలో కాశీని చూడాలన్నాడు. మొట్టమొదట కాశీకి వెళ్ళిన వాడు గంగా స్నానం చేయవలసిందే. ఇదే మొదటిసారి కాశీ అనుకున్నవాడు ఎవడు వెళ్ళినా సరే తప్పక గంగా స్నానము చెయ్యందే అసలు కాశీ ఆలయంలోకి అడుగు పెట్టకూడదు. స్నానం అయ్యాక డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూడాలి. విఘ్నేశ్వరుడు చింతామణి గణపతి, డుంటి విఘ్నేశ్వరుడు ఇలా 64 గణపతుల రూపంలో ఉంటాడు. వీళ్లలో డుంటి వినాయకుడిని ముందు దర్శనం చేసుకోవాలి. డుంటి విఘ్నేశ్వరుడు ఎంతటి సుంఠనైన పరమపాపాత్ముడైన అనుగ్రహిస్తాడు. ఆయనే కాశీక్షేత్రంలో శాశ్వత నివాసాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గంగా స్నానం చేసి కాస్త విభూతి పూసుకుని విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళేవాడు ముందు డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. ఇప్పుడు కాశీక్షేత్రములో ముందు డుంటి విఘ్నేశ్వర దర్శనం చేసుకోవలసిందే. ఎటువంటి పాపాత్ముడికైనా విఘ్నం లేకుండా ఆ పుణ్యాత్ముడు చేస్తాడు. అక్కడ నుంచి బయలుదేరండి. ఇప్పుడు చూడవలసింది అన్నపూర్ణాలయం. అన్నపూర్ణాదేవి ఆలయంలో అడుగుపెట్టి లోపల ఒక్క ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లోపల కుబేరేశ్వర స్వామి ఉంటాడు, ఆయనకి నమస్కరించండి. యంత్రేశ్వరుడు ఉంటాడు. ఒక లింగం మీద అన్ని యంత్రములు చిన్న చిన్న ముద్దల కింద చెక్కబడి ఉంటాయి. ఆయన యంత్రేశ్వరుడు. అద్భుతమైనటువంటి ఆ యంత్రేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం పొందిన తరువాత ఆ లోపలే విఘ్నేశ్వరుడు 3 రకాలుగా ఉంటాడు. సిద్ధి వినాయకుడు, ఆయన దర్శనము చేసుకోవాలి. ఆ ఆలయంలోనే సూర్యభగవానుడు ఉన్నాడు. లోలార్కుడు మొదలైన 12 సూర్యుల్లో ఆయన కూడా ఒక సూర్యుడు అనమాట. సూర్యుడు 12 ఆదిత్యుల రూపంలో ఉంటాడు. ఖగోల్కాదిత్యుడు, సాంబాదిత్యుడు, లోలార్కుడు, వృద్ధాదిత్యుడు, అరుణాదిత్యుడు, విమలాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఇన్ని రకాల రూపాలతో ఉన్న స్వామివారు ఒక రూపంతో అమ్మవారి ఆలయంలో ఉన్నాడు. ఈ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే భయంకరమైన రోగాలు తొలగుతాయి. ఈ సూర్యుడు 12 రూపాలతో కాశీలో ఉన్నాడని చెప్పాం కదా. ఒక రూపం ఆయాసం తొలగిస్తుంది, ఒక రూపం కుష్ఠరోగం తొలగిస్తుంది. సాంబాదిత్యుడని ఉంటాడు, ఆయనకు నమస్కరిస్తే కుష్ఠరోగం పోతుంది. ఖగోల్కాదిత్యుడని ఉంటాడు, ఆయన అనుగ్రహం వల్ల కంటి చూపు మందగించినటువంటి వాడికి ఆరోగ్యం బాగా ఉంటుంది. విమలాదిత్యుడని ఉంటాడు, ఆయనకు నమస్కారం చేస్తే దుర్బుద్ధులు తొలగిపోయి సద్బుద్ధులు వస్తాయి. ఇక తరుణాదిత్యుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళామా అద్భుతమైనటువంటి కుర్రాళ్ళు ఎలా ఉత్సాహంగా ఉంటారో అలా ఉంటా అంటాడు. రిటైర్ అయిపోయిన వాడు 70 ఏళ్ళ వాడు కూడా ఐఆమ్ 80 years యంగ్ అంటాడు, అంతేగాని 16 years ఓల్డ్ అండి అంటట. వృద్ధాదిత్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ముసలాళ్ళం అవుతావా? కాదు కాదు, జ్ఞానం ఇస్తాడు ఆయన. ఇలా ఆ ఆదిత్యులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తారు. కాబట్టి ఆదిత్యుడిని చూడాలి. ఇప్పుడు అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి. అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండా ఉన్న స్థలము చూసారా, అక్కడ మొట్టమొదటి సత్యనారాయణ వ్రతం జరిగింది. అసలు ప్రపంచంలో సత్యనారాయణ వ్రతం మొట్టమొదటి జరిగిందే కాశీలో. సుమ చాలామందికి తెలియక నైమిషారణ్యం అనుకుంటున్నారు, కానీ సత్యనారాయణ వ్రతకల్పంలో కాశీలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో మహానుభావుడు సత్యనారాయణుడు ప్రత్యక్షమై ఒక పేదవాడికి వ్రతం చేయమని చెప్పాడని ఉంటుంది మొదటి కథే. మొదటి కథ అంటే చెప్పేది అధ్యాయాల్లో మొదటి అధ్యాయం కాకుండా 2వ అధ్యాయంలో మొదటి కథ ఉంటుంది కదా, వ్రత విధానం. అందులో మొట్టమొదట కాశీలోనే శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి దారిద్ర్యంతో ఉన్న ఆయనకి ఈ కథ చెప్పి వ్రతం చెయ్యంటే ఆయన చేశాడు. ఆయన సంపన్నుడయ్యాడు. అప్పుడు సంపన్నుడైన తర్వాత ఆయన దగ్గరికి ఒక కట్టెలు కొట్టుకునేవాడు వచ్చాడు. వచ్చి వ్రతం గురించి తెలుసుకుని ప్రసాదం తిని తాను కూడా వ్రతం చేసుకుని వాడు ఐశ్వర్యవంతుడయ్యాడు. మొదటి సత్యనారాయణ వ్రతం జరిగిన స్థలం సరిగ్గా అన్నపూర్ణాదేవికి ఎదురుగుండా ఉన్న స్థలం. ఇప్పటికీ అక్కడ సత్యనారాయణ స్వామి ప్రతిమని పెట్టారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేయాలి. ఆ అన్నపూర్ణ దర్శనం అయ్యాక సత్యనారాయణుడిని చేసుకోవాలి. ఆంజనేయుడు అక్కడ పడమర ముఖంగా ఉంటాడు. హనుమంతుడిని చూడాలి. ఆ లోపల ప్రహ్లాదుడు వచ్చి కొంతకాలం తపస్సు చేశాడు. అందుకని ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనం ఇచ్చిన స్థలం కూడా ఎదురుగుండా అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండానే ఉంటుంది. చూశారో లేదు మీరు ఎంతమంది నరసింహస్వామి చూసారా? చూసిన వాడు చేయొద్దండి, కనీసం ఒకళ్ళిద్దరైనా కనపడతారు, చాలా సంతోషం. అక్కడ నరసింహస్వామి 4 పెట్టిన బొమ్మ ఉందే, అక్కడ ప్రహ్లాదుడు కొద్ది కాలం తపస్సు చేశాడు. నరసింహస్వామి ఆయనకి అభయం ఇచ్చాడు.
ఆ లోపల భద్రకాళి 1000 సంవత్సరములు తపస్సు చేసింది. అక్కడ ప్రస్తుతానికి మామూలు బొమ్మ పెట్టారు. ఔరంగజేబు అక్కడ ఉన్న భద్రకాళి విగ్రహాన్ని తొలగించాడు. ఆ స్థానంలో టెంపరీ విగ్రహం పెట్టారు. కొద్ది రోజుల్లో ఒక మహాయోగీశ్వరుడు అక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న పుణ్యాత్ముడు అన్నీ మళ్ళీ సెట్ చేయబోతున్నాడు. అక్కడ ఆ భద్రకాళిని చూడాలి. గంగావతరణం జరిగాక గంగాదేవి కూడా అక్కడికి వచ్చి కొంతకాలం తపస్సు చేసింది. అందుకే అక్కడ గంగావతరణం కూడా కనపడుతుంది. రామచంద్రుడు వచ్చి అక్కడ పూజ చేశాడు. రాముడు కనపడతాడు, సీత కనపడుతుంది. వాళ్ళంతా అన్నపూర్ణాలయానికి ఎదురుకుండా కనపడతారు. ఇవన్నీ చూశాక అప్పుడు అక్కడ ఎడమవైపు ఒక ఎత్తైన మెట్లు ఎక్కండి. అక్కడే అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా ఉన్న చోట ఆ ఎత్తుగా పైకెడితే ఓ బ్రహ్మాండమైన లింగం ఉంటుంది. ఎంత అద్భుతమైనది! ఆయన పాతాళేశ్వరుడిని పిలువబడతాడు. పాతాళం నుంచి పైదాకా వచ్చాడు. ఎంత పెద్ద లింగం అండి! ఆ లింగాన్ని చాలామంది చూడరు. నాతో వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ చూపించగలిగాను. అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు ఈ మధ్యన. ఇదివరకు మొదట్లో కొంతకాలం ఇవ్వలేదు, కానీ ఈ మధ్యనే ఆ లింగాలు కూడా చూడగలుగుతున్నాం. అలా అంత ఎత్తు నిలువెత్తు లింగం 2 చేతులతో ఇలా కౌగిలించుకుంటే కూడా చేతికి దొరకదనమాట. అద్భుతమైన ఆ లింగం కూడా ఉన్నది. దానికి ఎదురుగుండానే ఉంటుంది, అన్నపూర్ణకి ఎదురుగుండా మెట్లు. అక్కడ ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు కాపలాగా ఉండేవాళ్ళు తుపాకులు పట్టుకుని నిలబడుతున్నారే, వాళ్ళకి చెబితే వెళ్ళనిస్తారు. అవేం చూసుకోకుండా ఊరికి అన్నపూర్ణ విశ్వేశ్వరుడు దండం పెట్టుకోను, మళ్ళీ టైట్ షెడ్యూలు, ఫ్లైట్ షెడ్యూలు. ఇంకేముంది, ఈలోపు యమధర్మరాజు ఫ్లైట్లో పట్టుకుపోతున్నాడు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆలయం ఏమిటో తెలుసా? సరిగ్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నది ఇటేమో అన్నపూర్ణాలయానికి మెట్లు, క్వైట్ ఆపోజిట్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఆదిత్యేశ్వరుడు. ఆదిత్యేశ్వరుడు అనే పేరుతో అక్కడ శివుడు ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పైకి వెళ్ళి చూడాలండి. అసలు ఆ ఆలయ దర్శనం చేసుకున్న వాడికి బ్రహ్మపదవిని ప్రసాదిస్తానంటాడు కాశీఖండంలో. అంత గొప్ప ఆలయం ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక అప్పుడు ఈశ్వరాలయం దగ్గరికి రావాలి. ఈశ్వరాలయానికి వచ్చే ముందు అక్కడ శనైశ్వరుడు ఉన్నాడు గోడ దగ్గర. శనైశ్వరుడికి నమస్కారమైనా చేసుకోండి, అవకాశం ఉంటే ఒక దీపం వెలిగించండి. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే స్తోత్రం అక్కడ చేయాలి. ఈ స్తోత్రం దాని వాళ్ళు కనీసం రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ స్తోత్రం కూడా చేసుకోండి. ఏమీ రాకపోతే శనిగారు మా పని సక్రమంగా చెయ్యండి అని ఒక్క దండమన్నా పెట్టండి. ఏ స్తోత్రం దాని వాళ్ళు ఉంటారుగా పాపం, మరి ఏం చేస్తాం, భాష రాదు, సంస్కృతం పలకలేరు. వాళ్ళకు కూడా ఏం బెంగక్కర్లో ఒక్క నమస్కారం చేస్తే చాలట, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. దీపారాధన మరింత మంచిది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రదక్షిణపూర్వకంగా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కలియుగం కనుక ఈ జనాలు ఎక్కువైపోవడం వల్ల ప్రదక్షిణ లేదు కనుక డైరెక్ట్గా వెళ్ళగానే ఈశ్వరుని చూడొచ్చు. విశ్వేశ్వరుని చూడగానే సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండా ఒక ఆయన ఉంటాడు. అక్కడికి వెళ్ళకపోతే అసలు కాశీ వెళ్ళిన దండగా. ఆయనకి దండపాణి అని పేరు. అసలు కాశీ వెళ్ళాక దండపాణిదే అధికారం. పూర్వం హరికేశుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడికి పచ్చని పిల్లి కళ్ళ వంటి కళ్ళు ఉండేవి. ఆ మహాత్ముడికి శివుడంటే పరమభక్తి కలిగి కాశీ వచ్చి నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఎప్పుడు నీ సన్నిధానంలో ఉండాలి, ఇంతకు మించి నాకు ఏ కోరిక లేదంటే ఒక కర్ర ఇచ్చి ఈ కర్ర పుచ్చుకొని ఈ రోజు నుంచి నీవు దండపాణి అనే పేరుతో నాకు ఎదురుగుండా లింగ రూపంలో ఉండు, వచ్చిన వాళ్ళందరినీ అదుపులో పెట్టు, నీదే పెత్తనం అంతా, అసలు నీకు తెలియకుండా కాశీలో ఏమీ జరగకూడదన్నాడు ఆయన. దండము అంటే కర్ర, చేతిలో కర్ర ఉండడం వల్ల దండపాణి అంటారు ఆయన్ని. ఆ దండపాణి సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండానే ఉంటాడనమాట. ఆ లోపలికి వెళ్ళి కిందకి చూసి చక్కగా సుఖలింగము ఈ మొదలైన లింగాలు చూసి అప్పుడు దండపాణికి నమస్కారం చేయాలన్నమాట. ఈ దండపాణికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే కాశీలో మనం కొంతకాలం పాటు ఉండగలుగుతాం. అగస్త్య మహర్షి నేను శివభక్తుడిని, శివుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టను అని దండపాణికి నమస్కారం చేయలేదు. దాంతో ఆయన ఏం చేశాడు, వింధ్యపర్వతం పైకి పెరిగేలా చేశాడు. అగస్త్యుడిని కాశీ నుంచి పెర్మనెంట్గా గెంటేశాడు. కేవలం అగస్త్యుడు బయటికి పోవడానికి మూలకారకుడు ఆ హరికేశుడని పేరు కలిగినటువంటి దండపాణి. కాబట్టి దండపాణి పెత్తనం ఎంత గొప్పదో ఆలోచించాడు. అందుకని అక్కడికి వెళ్ళాక మనం ఇష్టోచ్చినట్టు అహంకరించకూడదనమాట. ఇంకా ఈ తరువాత దండపాణి దర్శనం అయిన తర్వాత చింతామణి గణపతిని చూడాలి. కేదారఖండంలో కేదారేశ్వరుడు అనే పేరుతో శివుడు కొలువై ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళంతా మకాం పెట్టారు. అసలు కేదారఖండంలో మరణిస్తే శవాన్ని తగలబెట్టక్కర్లేదట, అంత గొప్ప ప్రాంతం అది.
అదో పక్కన పెడితే అక్కడ చింతామణి గణపతి అనే పేరుతో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఏమి చింతిస్తే ఆ కోరిక తీరుస్తాడు కనుక ఆయన్ని చింతామణి గణపతి అన్నారు. ఆ పరమాత్ముడిని తప్పక చూడాలి. ఆయనకి గుంజీళ్ళు అంటే బాగా ఇష్టం, గరికంటే బాగా ఇష్టం. పెద్ద ఖర్చు పెట్టకర్ర గరికి 4 గడ్డి పరకలు ఎక్కడో తోట పీక్కెళ్ళి ఆయన మీద వెయ్యొచ్చు. మొత్తం మీద ఆయనకి కాస్త గరికిచ్చి నమస్కారం చేసుకోవాలి. అక్కడ నుంచి బయలుదేరి పరమ పూజ్యమైనటువంటి ఇందాక చెప్పానే బిందుమాధవుడు ఆయన దర్శనం, తదనంతరం కాలభైరవ దర్శనం చేయవలసిందే. క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అనుగ్రహం లేకపోతే ఉపయోగలేదు. క్రమం ఇది. డుంటి విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణ, ఆలయంలో ఉన్నవన్నీ చూడడం, శనైశ్వరుడు, ఆ తర్వాత స్వామివారిని, విశ్వనాథుడిని, ఆపై దండపాణిని, ఆపై అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమో చింతామణి గణపతిని, తదనంతరం కాలభైరవుణ్ణి, బిందుమాధవుణ్ణి చూచిన తర్వాత ఇవన్నీ చూచినా ఇంకో ఇద్దరిని చూడకపోతే యాత్ర వ్యర్థం. అదే ఒకటి విశాలాక్షి మాత. విశాలాక్షి మాతను చూడకపోతే కాశీ యాత్రే వ్యర్థం. అసలు అంతఃపుర స్త్రీ ఆవిడ. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృతపాయసమొసగునభ్యాగతులకు. మధ్యాహ్నం పూట ఎంత అన్నం పెట్టి రక్షించి అన్నపూర్ణదే ఉంది కదా, ఈ అన్నపూర్ణ అనే పేరుతో అన్నం వడ్డించాలంటే ముందు ఆవిడికి సామాన్ ఇవ్వాలిగా. ఆ సామాన్లన్నీ విశాలాక్షి రూపంలో ఇస్తుంది. ఆవిడే విశాలాక్షి అనే రూపం ధరించి వంటింట్లోకి వచ్చి వంటకు కావలసిన సామగ్రి అంటే ఏమిటి, పప్పులు, ఉప్పులు, మిరపకాయ, ఈ రకరకాలైనటువంటి పదార్థాలు, ఆవకాయలు, దబ్బకాయలు, గోంగూరలు, పాయసాలు, దద్దోజనాలు, కట్టు పొంగళ్ళు ఇవన్నీ తెచ్చిపెట్టాలి. అవన్నీ ఏర్పాటు చేస్తుంది, పాత్రలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు అన్నపూర్ణాదేవి వంట అయ్యాక వాటిని అప్పుడు అందరికీ వడ్డిస్తుంది. అందువల్ల విశాలాక్షిని కూడా చూడాలి. విశాలాక్షి ఆలయం దగ్గర దర్శనం చేసుకుని బయటికి రాగానే చూడవలసిన దివ్యాలయం ధర్మేశ్వర మహాదేవుడు. యమధర్మరాజు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. యముడు కూడా యమ పదవిలోకి వెళ్లే ముందు అక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో లింగ ప్రతిష్ఠ చేశాడు. యముడి పేరు మీదుగాది యమధర్మరాజేశ్వరలింగం, ధర్మరాజేశ్వరలింగం, ధర్మేశ్వరలింగం, ధర్మదేవ మహాదేవుడు ఇలా పిలువబడ్డాడు ఆయన. అది చాలా గొప్పదండి. అక్కడే యమధర్మరాజు గారు శివకేశవుల అష్టోత్తర శతనామం రాశాడు. ఒక నామం శివుడిది, ఒకటి కేశవుడిది. ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం పార్వతీవల్లభాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః. ఇలా ఒకటి శివుడిది, ఒకటిది కేశవుడిది. అంటే మొత్తం 108 నామాల్లో 64 ఏమో 54 ఏమో శివుడివి, 54 విష్ణువి. అందుకే శివకేశవాష్టోత్తర శతనామం, ధర్మరాజకృత అష్టోత్తర శతనామం అని పేరు. ఆ నామములు అక్కడికి వెళ్ళి చదివి ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే ఇంక వాడికి జన్మ ఉంటుందా? యో ధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం. యమధర్మరాజు గారి చేత రచింపబడిన ఈ 108 నామములు భక్తి శ్రద్ధలతో కాశీ క్షేత్రములో పఠించిన వాడున్నాడే స్తనరసం నపిబేత్ సమాతు. మళ్ళీ తల్లిపాలు తాగడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు అని సుస్పష్టంగా చివరి చెప్పారు కాశీఖండంలో. అంత అద్భుతమైన యమధర్మరాజేశ్వరలింగం చూసి అప్పుడు అక్కడి నుంచి దివోదాసుని చూడాలి. కాశీ క్షేత్రాన్ని పరిపాలించిన వాడు దివోదాసు. దివోదాసుని ఎప్పుడూ గౌరవించవలసిందేనని శివుడు ఆజ్ఞాపించాడు. అందువల్ల దివోదాసు గారు ఆయన విగ్రహం అక్కడ ఉంటుంది, ఆయన చూడాలి. ఆయన ప్రతిష్ఠించిన లింగం దివోదాసేశ్వరలింగం, అది చూడాలి. అక్కడే వట సావిత్రి అని ఉంటుంది. ఒక వటవృక్షం కింద సావిత్రి రూపంతో అమ్మవారు ఉన్నదనమాట. ఆ రూపాన్ని చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మనిషి అక్కడి నుంచి బయలుదేరాలి. బ్రహ్మేశ్వరలింగం అంటే ఇవన్నీ అయ్యాక చూడమన్నాడు. మొదటిసారి చూసేవాడికి, నిత్యం తిరిగేవాడికైతే వీలున్నప్పుడల్లా చూడొచ్చు. తరచుగా కాశీ వెళ్ళేవాడైతే వాడికి వీలున్నప్పుడు ఎలా దర్శనం చేసుకున్న దోషం లేదు. కానీ ప్రప్రథమంగా వెళ్ళేవాడికి క్రమం. ఇప్పుడు బ్రహ్మేశ్వరలింగాన్ని చూడాలి. బ్రహ్మదేవుడు అంతటి వాడు అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాకే బ్రహ్మ పదవి వచ్చింది. అది బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడిన ఆ లింగం బ్రహ్మేశ్వరలింగంగా పిలువబడింది. ఇక ఇక్కడ నుంచి వరుసగా నవగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. సూర్యభగవానుడు తన పేరు మీదుగా ఆదిత్యేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. చంద్రుడు తన పేరు మీదుగా చంద్రేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. కుజుడు తన పేరు మీదుగా కుజేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. బుధుడు తన పేరు మీదుగా బుధేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. బృహస్పతి తన పేరు మీదుగా బృహస్పతీశ్వరలింగం ప్రతిష్ఠించాడు. శుక్రుడు శుక్రేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. శనైశ్వరుడు శనైశ్వరేశ్వరలింగం శనీశ్వరలింగం అనే పేరుతో ప్రతిష్ఠించాడు.
రాహువు కేతువు కూడా రాహ్వీశ్వర కేత్వీశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. ఈ నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలన్నీ తప్పక ఒక్కసారైనా చూడాలి. ఇది కాక ఇంద్ర భగవానుడు ప్రతిష్ఠించిన లింగం ఇంద్రుడిని శక్రుడు అంటారు. ఆయన శుక్రుడు, ఈయన శక్రుడు. శక్రుడు ప్రతిష్ఠించిన లింగం శక్రేశ్వర లింగం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉందండి. శక్రేశ్వర లింగం చూడాలి. అన్నిటికీ మించి ఇవన్నీ అయ్యాక నందీశ్వరుడికి మాత్రం తరచుగా నమస్కారం చేయాలి. నందీశ్వరుడు ఇప్పుడు పాపం దూరంగా ఉన్నాడు, ఆలయం మారిపోయింది ఇప్పుడు. కాబట్టి ఆ నందీశ్వరుడిని తప్పక చూసి తీరాలి. భక్తితో ఆయన చెవిలో ఈశ్వరుడి నామం చెప్పాట. నందీశ్వరుడి చెవిలో ఓం నమ శివాయ అని చెబితే నంది చాలా సంతోషిస్తాడు, వీడిని అనుగ్రహిస్తాడు. ఆయన ఒక్కసారి కదులుతాడు కూడా. చూడండి, ఈసారి మీరు ఆ పెద్ద నంది దగ్గరికి వెళ్ళి కుడి చెవిలోను ఎడమ చెవిలోను చెరోసారి ఓం నమ శివాయ అంటే ఒక్కసారి నంది కదిలినట్టు అవుతుందన్నమాట మనకి. నందీశ్వర దర్శనం అయిన తర్వాత ఇందాక చెప్పింది ఏమిటి? ఇంద్రుడు ప్రతిష్ఠించిన చక్రేశ్వరుని చూడాలి కదా. ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠించిన లింగం ఉంది, అగ్నీశ్వరుడు. ఆ తర్వాత యమేశ్వరుడు ఎలాగో ఇందాక చెప్పా, ధర్మేశ్వర లింగం. నైరుతి అనే పేరుతో ఉన్న దిక్కుందే, దానికి అధిపతి నిరుతి అనే ఒక రాక్షసుడు. ఆయన కూడా కాశీలో లింగ ప్రతిష్ఠ చేశాకే దిక్పాలకుడయ్యాడు. ఆయన పేరు మీద ఉన్న నిరుతీశ్వర లింగం చూడాలి. ఇంకా వరుణేశ్వర లింగం, వాయువీశ్వర లింగం, కుబేరుడు ప్రతిష్ఠించిన కుబేరేశ్వర లింగం, ఈశానేశ్వర లింగం. ఈశానేశ్వర లింగం ఏమో అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా ఉన్న ఆ పెద్ద మేడ మీద ఉంటుందన్నమాట. ఇవన్నీ అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలు. ఇంచుమించుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కాశీ వెళ్ళాడు ఆ రోజుల్లో. వాళ్ళంతా లింగాలు ప్రతిష్ఠించారు, శివుణ్ణి పూజించారు. పూజించగానే ఒక్కొక్కళ్ళని దిక్పాలకులుగా, గ్రహములుగా, నక్షత్రములుగా, అధిపతులుగా అనుగ్రహించి మిగతా వాళ్ళకి ముక్తి ఇచ్చాడు ఆయన. ఈ విధంగా కాశీలో క్షేత్రములలో ఏమేమి మర్యాదలతో ఏమేమి చూడాలో అవన్నీ వరసగా ఈశ్వరుడు ఇచ్చి చిట్ట చివరి చెప్పాడు. ఈ ఎన్నో యుగాలు గడుస్తోంది కదా, ఒక యుగం కాదు, ఇప్పటివరకు ఎన్ని కల్పాలు గడిచాయో మనకి తెలియదు, లెక్కలేనన్ని కల్పాలు గడిచాయి. ఇన్ని కల్పములు గడిచినా ప్రపంచంలో అన్నీ నాశనం అవుతున్నాయి, కానీ నాశనం కాని స్థలం ఒకటి ఉన్నదట. అదే కాశీ క్షేత్రం అంటే. అందుకే దానికి కాశీ అని పేరు.